వెల్కమ్ టు పవర్ డిబేట్. నేను బ్రహ్మనాయుడు. ఇకపోతే దేశవ్యాప్తంగా విడుదలైనటువంటి పవన్ కళ్యాణ్ సినిమా ఓజీ. సో సినిమా సూపర్ హిట్ అంటూ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. ఇకపోతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై మరొకసారి మాజీ మంత్రి రోజా నోరు జారారు. ప్రజా సమస్యలు వదిలేసి సినిమా ప్రమోషన్స్లో డిప్యూటీ సీఎం బిజీగా ఉన్నారన్నారు. సో తన సినిమా రేట్లు పెంచుకోవడానికి డిప్యూటీ సీఎం మరి తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తారంటూ మాజీ మంత్రి రోజా మండిపడ్డారు. ఇకపోతే కొద్దిసేపటి క్రితం మరి అసెంబ్లీ సమావేశాల్లో వాడివేడిగా చర్చ జరిగింది. నందమూరి బాలకృష్ణ, హిందూపురం శాసనసభ్యులు, ప్రముఖ నటులు, సో వారికి కామినేని శ్రీనివాసరావు గారు మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే, వారిద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. దానికి సంబంధించి ఏదైతే గతంలో జగన్ను సినిమా హీరోలు, దర్శకులు కలిసినటువంటి సందర్భం మీద చర్చ జరిగింది. ఏపీ అసెంబ్లీలో మాజీ ముఖ్యమంత్రి వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డిపై నందమూరి బాలకృష్ణ సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి వాడు సైకో అంటూ ఆయన చేసినటువంటి కామెంట్స్ సంచలనంగా మారాయి. సో జగన్ ప్రభుత్వంలో మొదటి బాధితుడిని తానేన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు, పవన్ సైతం నాడు అడ్డుకున్నారని చెప్పేసి చంద్రబాబు మాట్లాడారు. ఈ అంశాలను చర్చిద్దాం. ఇదే వాళ్ళ పవర్ డిబేట్, మాటలు మంటలు. మరి డిబేట్లో మనతో పాల్గొనడం కోసం ముందుగా ఫోన్ లైన్లో మనతో అందుబాటులో ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్సీ జూపుడు ప్రభాకర్ గారు. కొద్దిసేపటి క్రితం వారు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ నిర్వహించి నందమూరి బాలకృష్ణ గారి మీద మరి సంచలన కామెంట్స్ చేశారు. ఒకసారి వారితో మాట్లాడదాం. జూపుడు గారు నమస్తే అండి. బ్రహ్మనాయుడు గారు నమస్కారం అండి. సో విన్నారా జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాటలు నందమూరి బాలకృష్ణ గారు? సో ఏమనిపించింది సార్ మీకు? సార్, అసెంబ్లీకి వెళ్ళేవాళ్ళు కానీ సెలెక్ట్ అయ్యేవాళ్ళు కానీ కొద్దిగా సబ్జెక్టు తోటో లేకపోతే ప్రజా సమస్యల మీద తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. బాలకృష్ణ గారి పరిస్థితి, వ్యవహారం చాలా అసందర్భంగా, అక్కడ ఉన్నటువంటి కైకులూరు ఎమ్మెల్యే గారు ఏం చెప్తున్నారో ఆయనకి నచ్చకపోతే ఊరుకోవాలి కానీ ఆ సైకోగాడు చిరంజీవిని ఏం గౌరవించలేదు, చిరంజీవి ఏం మాట్లాడలేదు అని స్టార్ట్ చేసి ఇష్టం వచ్చినట్టుగా ఆయన కండిషన్ బాగుందో లేదో కూడా నాకు తెలిసి చూడండి. ఎందుకంటే ఆ జేబుల్లో చేయి పెట్టుకునే విధానం కానీ. ఎవరి కండిషను? బాలకృష్ణ గారి కండిషన్ ఏమైంది? ఆయన కండిషన్కి బ్రహ్మాండంగా ఉంది, అద్భుతంగా మాట్లాడుతున్నారు. అంటే ఆయన కొన్ని వ్యాఖ్యలు వైసీపీ పార్టీకి ఇబ్బందికరమైన వ్యాఖ్యలు చేశారు, అందులో దాన్ని ఎవరు కాదనటానికి లేదు. సో అయితే ఆయన కండిషన్ బాగలేదు అనేది అయితే మరి అది ఎంతవరకు కరెక్ట్ మీరు ఆలోచించుకోండి. అంటే ఏముంటుంది ఆలోచించడానికి? అంటే మామూలుగా నార్మల్గా ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు, నేను మాట్లాడుతున్నాను, నీకు నాకు ఫ్లో ఎలా ఉంది? బానే ఉంది, ఇద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉంది. అక్కడ చూడండి, అది రికార్డు పెట్టుకుని ఒకసారి చూడండి ఆ ఫ్లో ఎలా ఉందో. మీరు సమాజంలో చెప్తున్నారా? సమాజంలో మీరు మీడియాలో ఉన్నారు కదా. అవును, మీడియాలో ఉన్నప్పుడు ఎవడు కండిషన్, ఎవడు ఎలా ఉంటుందో, ఫ్లో ఎలా ఉంటుందో ఒకసారి చూసుకోండి. మేము ఆయన కండిషన్ బాగుందని నువ్వెలా సర్టిఫై చేస్తావు? అంటే మీరు బాగలేదని మీరు అన్నారు కదా, దానికి నేను చెప్తున్నాను జూపుడు గారు, అంటే బాగలేదని మీరు ఎట్లా అంటారు అని అంటున్నా. అది ఎట్లా బాగుందని మీరు ఎలా చెప్తారు? ఇద్దరం చెప్పలేదు. సరే, బాగుందని బాగలేదు, ఆ ఊగే విధానం బాగలేదు, ఓకే, చేతులు జేబులో పెట్టుకుని మాట్లాడే, అది అసెంబ్లీ అండి. అవును, చేతులు జేబులో పెట్టుకుని మాట్లాడడానికి, బయట రోడ్ల మీద మాట్లాడడానికి వీల్లేదు. ఓకే, అర్థమైందా? ఓకే, చాలా గౌరవప్రదమైనటువంటి వ్యవస్థ అది. అందుకే డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ అంటారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. సరే, ఆయన ఎలా మాట్లాడుకున్నా వినేవాళ్ళు అక్కడ ఉన్నవాళ్ళు. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అంటే ఏంటి? సైకో ఎవరు అసలు? ఆయన ఇంట్లో ఏం జరిగింది? మెంటల్ సర్టిఫికేట్ ఉంది అతను కదా. ఒక ప్రొడ్యూసర్ని కాల్చాడు, ఒక జ్యోతిష్కుడిని కాల్చాడు, ఒక సెక్యూరిటీ గార్డ్ని కాల్చాడు. ఆయన రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కుటుంబం వచ్చేసి ఆయన కాళ్ళ మీద పడింది. వాడేదో తప్పు అయిపోయింది, పొరపాటు అయిపోయింది, వాడు కండిషన్ బాగలేదు, అప్పుడు మెంటల్ సర్టిఫికేట్ ఒకటి పుట్టించుకోలేదా? ఇవన్నీ తెలియదా జనాలకి? జగన్మోహన్ రెడ్డి గారు సైకోంటానికి ఎవరండి అతను? ఏం మాట్లాడుతున్నారు? అందులో అసెంబ్లీలో ఎలా మాట్లాడతారు? అది చూస్తూ ఉండేవాళ్ళు ఎలా వింటారు? కండిషన్ బాగలేని వాళ్ళు సైకో అంటారు. అందుకే నేను అంటున్నా, ఏ కండిషన్ ఉండి మాట్లాడుతున్నాడో చూసుకోమని అంటున్నాను నేను. ఇట్స్ నాట్ కరెక్ట్ సార్. సినిమాల్లో హీరోయిన్ ఇంత మాత్రాన ప్రజల్లో ఆయన 4-5 సార్లు ఎమ్మెల్యే ఉన్నాడు, మంత్రి ఎందుకు కాలేకపోయాడు ఆయన? అంటే కుటుంబ పాలన అవుతుందని చంద్రబాబు గారు ఆయనకి ఇవ్వలేదేమో. ఇచ్చారు కదా ఒకసారి.
లేదు ఎక్కడ బాలకృష్ణ గారికి ఎక్కడ ఇవ్వలేదు కదా సార్, ఎప్పుడు ఇవ్వాల? వాళ్ళ అన్నకి ఇచ్చారు కదా ఇంతకు ముందు. హరికృష్ణ గారు చేశారు మంత్రిగా, రాజ్యసభ సభ్యులుగా. అదే సార్, ఒకసారి ఆయనకి పాపం ఎమ్మెల్యే కాకుండా ఎమ్మెల్సీ కాకుండా మంత్రి పదవి ఇచ్చారు కదా. ఎమ్మెల్యే అయినా ఈయనకి ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? పవన్ కళ్యాణ్ గారికి మంత్రి పదవి డిప్యూటీ సీఎం ఇస్తే ఓర్చుకోలేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఎలా కారణం అవుతారు సార్? చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఇంటికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబం ఆహ్వానించి లోపలికి తీసుకెళ్లి భోజనం పెట్టి సత్కరించి మళ్ళా బయట దాకా తీసుకొచ్చి కారులో గౌరవంగా ఎక్కి పంపిస్తే జగన్మోహన్ రెడ్డి గారిని సైకో ఎలా అంటారండి? చిరంజీవి గారు గారు చెప్పాల్సింది, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు మమ్మల్ని ఎలా గౌరవించాడో ఆయన మాట్లాడాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారో, ఆయనతో ఏం మాట్లాడారో ఇవన్నీ తెలుసుకోవాల్సింది వాళ్ళు కదా సార్. సో కాబట్టి సినిమాల్లో హీరో అయినంత మాత్రం సినిమాల్లో హీరో ఏముంటుంది సార్? మీలాంటి వాళ్ళు మాటలు రాస్తారు, వేరే వాళ్ళు పాటలు రాస్తారు, వేరే వాడు మ్యూజిక్ పెడతాడు, జనం పిచ్చి జనం డబ్బులు పెట్టి టికెట్లు కొనుక్కొని చూస్తారు, ఈయన హీరో అయిపోతాడు. హీరో అయిన తర్వాత హీరోలందరూ మేము రియల్ హీరోలు అనుకున్నారు. రియల్ హీరో జగన్మోహన్ రెడ్డి, ప్రజల నుంచి వచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అంటే వీళ్ళు కూడా ప్రజల ఓట్లతోనే గెలిచారు కదా సార్, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, బాలకృష్ణ గారు, వీళ్ళందరూ. వాళ్ళ మధ్య గొడవలు ఉంటాయి, వాళ్ళు నేర్చుకోమన్నాడు సార్ ఒకటి మీద ఒకటికి. జగన్మోహన్ రెడ్డి గారు ఈయన ఒకటే కనెక్టెడ్ అండి. నావు ఆయన అడుగుతున్నాడు, ఆ రోజు మమ్మల్ని పిలిచాడు, సినిమా గురించి మాట్లాడు, నా పేరు 9వ పేరు ఉంది, దుర్గేష్ గారు మీరు చెప్పండి నాకు 9వ పేరు అంటున్నా. దుర్గేష్ మొన్న వచ్చాడు దుర్గేష్ గారు మంత్రిగా, ఆ రోజు మంత్రి వేరు. నేను అందుకే అంటున్నా కండిషన్ ఏం కండిషన్ అంటే నేను అడుగుతున్నా. నేను దుర్గేష్ గారు మొన్న గెలిచాడు జనసేన నుంచి, ఈ గవర్నమెంట్ లో మంత్రిగా ఉన్నాడు సినిమాటోగ్రఫీ. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో పేరు నాని అనే వ్యక్తి సినిమాటోగ్రఫీ మంత్రి. ఐ థింక్ ఒక్కటండి, నాకు కూడా అక్కడ ఒక కన్ఫ్యూజన్ ఏంటంటే, నేను అసెంబ్లీ సమావేశాలు మొత్తం చూశాను. అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఎఫ్డీసీ సమావేశానికి సంబంధించి మాట్లాడారా, లేకపోతే గత ప్రభుత్వంలో ఎఫ్డీసీ సమావేశాల గురించి మాట్లాడారా అనేది మళ్ళీ ఇంకొకసారి అసెంబ్లీ సమావేశాలు ఒకసారి మనం రీకాల్ చేస్తాం. బ్రహ్మనాయుడు గారు సార్, మీరు కన్ఫ్యూజ్ అయిపోయి వేరే వాళ్ళని కన్ఫ్యూజ్ చేయబోకండి. ఆయన ఇప్పుడు మాట్లాడింది ఇప్పుడు ఎఫ్డీసీ. ఓకే, ఇప్పుడు ఎఫ్డీసీలో ఉన్న మంత్రులు, సీఎంలు, డిప్యూటీ సీఎంలు మొత్తం కూటమి వాళ్లే. అవును, వాళ్ళేమి ఈయన 9వ పేరు, 1వ పేరు, 3వ పేరు ఈయన పెట్టే పిలవలా. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ లో సినిమాటోగ్రఫీని ఎలా డెవలప్ చేయాలి దాని మీద అందరూ వచ్చినప్పుడు మహేష్ బాబు గారు వచ్చారు, నాగార్జున గారు వచ్చారు, చిరంజీవి గారు వచ్చారు. చిరంజీవి గారిని అట్మోస్ట్ రెస్పెక్ట్ ఇచ్చి పంపించాడు ఆయన. ఈ సాటిస్ఫైడ్ లైక్ ఎనీథింగ్. నాకు ఇంత గౌరవం జగన్మోహన్ రెడ్డి గారు దగ్గర దొరుకుతున్నట్టు నేను ఆశ్చర్యపోయినా. ఇంతలో ఆయన ఉన్నాడు. కానీ ఆ తర్వాత కొన్ని కాంట్రవర్సీలు వచ్చినాయి కదా సార్. మెగా కుటుంబ అభిమానుల నుంచి చిరంజీవి గారు దండం పెడితే చేతులెత్తి నమస్కరిస్తే జగన్మోహన్ రెడ్డి గారు నవ్వారు, ఆయన తిరిగి నమస్కారం పెట్టలేదు. ఆ ప్రైవేటు హాల్లో మాట్లాడిన వీడియో బయటికి ఎలా వచ్చింది, కావాలని చిరంజీవి గారి దండం పెట్టించుకున్నాడు జగన్ గారు అని రిలీజ్ చేశారు అని చాలా చర్చ నడిచింది. అది ఆ చర్చ గతం కూడా మనం డిస్కస్ చేసాం. అవును, మీరు అన్నది కరెక్టే. పాపం చిరంజీవి గారు నమస్కారం పెట్టారు, జగన్మోహన్ రెడ్డి గారు నమస్కారం పెట్టారు, జగన్మోహన్ రెడ్డి గారు మేడం గారు కూడా నమస్కారం పెట్టారు. చిరంజీవి గారు పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ నమస్కారాన్ని ఆయన ఈ వైపు లేడు, ఆయన వేరేది ఇంకోళ్ళని ఏదో పురమాయిస్తూ ఉన్నాడు పక్కన వాళ్ళని. ఓకే, సార్కి అది ఇవ్వండి అన్నట్టుగా చెప్తున్నాడు. ఓకే, అప్పుడు ఇప్పుడు 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 మన ఇద్దరం మాట్లాడుకుంటున్నాం సార్. మన ఇద్దరు మాట్లాడి ఎదురుగా మీరు నాతోటి ఏదైనా చెప్పినప్పుడు నేను తలెట్టి తిప్పాను అనుకోండి ఇంకోసారి, దాన్ని మీరు ఫోటో తీసి పెట్టారనుకోండి, చూపుడుగా తలాడి తిప్పుకున్నాడు లేదా బ్రహ్మనాయుడు గారు తలాడి తిప్పుకున్నారు అన్నాం అనుకో, అది కాదు కదా. సో మొత్తానికి చిరంజీవి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అభిమానం ఉంది ఒకరి మీద ఒకరికి. వాళ్ళు ఎప్పుడూ బయట విమర్శలు చేసుకోలేదు, కావాలనే దాన్ని రాజకీయంగా కొంతమంది వాడుకున్నారు అనేది ఇప్పుడు ఇందాక మీరు ప్రెస్ మీట్ నిర్వహించి మీ పార్టీ ఆఫీస్లో కూడా మీరు మాట్లాడారు. అవును సార్, పాపం బాలకృష్ణ గారికి మంత్రి పదవి ఇవ్వలేదండి. చిరంజీవి గారి తమ్ముడు గారికి ఆయన డిప్యూటీ సీఎం ఇచ్చారు. చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన వాళ్ళకి ఆయన సినిమాటోగ్రఫీ మంత్రి ఇచ్చారు. అలాంటిదేదో పాపం ఈయన గారికి ఇచ్చుంటే చంద్రబాబు నాయుడు గారికి గొడవ ఉండేది కాదు కదా. ఆ కోపాన్ని, వాళ్ళ మీద ఉన్న కోపాన్ని ఇప్పుడు అధికారంలో లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు చూపిస్తే ఏమైనా అర్థం ఉందా సార్? మీరు చెప్పండి. అసలు మామూలుగా కామన్ పీపుల్ ఇప్పుడు అసెంబ్లీ జరుగుతున్న సబ్జెక్ట్ వేరు. పాపం కైకలూరు ఎమ్మెల్యే గారు పెద్ద ఆయన మాట్లాడుతున్న సబ్జెక్ట్ వేరు. ఆయన ఈయన ఖండించాలా? ఖండించుకోమనండి. జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎందుకు చెప్పండి. అసలు బ్రహ్మనాయుడు గారు మీరు ఒక డిబేట్కి మమ్మల్ని పిలిచారు సార్,
ఈ సబ్జెక్ట్ మాట్లాడమన్నారు. బ్రహ్మనాయుడు గారు మనోడేలే, లేకపోతే మన మా ఊరేలే అని అనుకోని, అద్దెంకి అనుకోను, లేకపోతే మన పిల్లోడు అనుకోని నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నాకు గౌరవం ఉంటుందా? ఉండదు కదా, ఇది పబ్లిక్ డిస్కషన్ కదా, ఇది మన ప్రైవేట్ కదా. కాదు అది కదా. కూడా ఏంటంటే లైవ్ కదా, అది అవును, లైవ్ కదా సార్. అంతేకండి. అవును అవును. మీరు ఇప్పుడు నేను అన్నదాన్ని ఒకవేళ మీరు ఏమైనా భూతత్వంలో చూపించి ఆయన కండిషను ఇవన్నీ పెడతారనుకో, ఆడ కనపడుతుంది కదా, అది కూడా చూపించండి. లేకపోతే మన ఇద్దరం ఒకరికొకరం గౌరవంగా ఎక్కడ అసలు ఏంటి సబ్జెక్ట్ ఏంటి, మీరు మాట్లాడింది ఏంటి, ఇన్ వాట్ వే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్ కన్సర్న్ నేను అడుగుతున్నా. ఈజ్ ఎ రియల్ హీరో ఆఫ్టర్ ఆల్. మీరు సినిమాలో హీరో, మీ సినిమా ఫ్లాప్ అయితే యూఆర్ నాట్ హీరో చెప్తున్నాను. హీరోలందరూ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఊహించుకుంటూ అవుతుందా? అంటే ఇక్కడ ఇంకో ఒక్కటి, బాలకృష్ణ గారి గురించి మీరు మాట్లాడేటప్పుడు ఆయన 3 సార్లు ప్రజల మద్దతుతోటి శాసనసభ్యుడిగా గెలిచాడనేది కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి జూపూడి గారు. చంద్రబాబు నాయుడు గారు గెలిపించారు అనేది చాలా మంది అంటారండి. అర్థమైందా? హిందూపురం సీటు చంద్రబాబు నాయుడు గారే వెళ్ళి ప్రచారం ఆయన గెలిపించుకొని వస్తాడని చెప్తుంటారు. అది ఓకే ఓకే. 2019లో కూడా గెలిచారు కదా మీ విపరీతమైన మీ పార్టీ గాలిలో. అదే నేను చెప్పేది. అక్కడ ఒరిజినల్ గా తెలుగుదేశం సీట్ అది. చంద్రబాబు నాయుడు గారు అక్కడ కాన్సన్ట్రేట్ చేసి బాలకృష్ణ గారిని గెలిపిస్తారు అనేది అక్కడున్న వాతావరణం. మీరేమంటున్నారంటే బాలకృష్ణ గారు గెలిచారు అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ప్రమేయం లేకుండా బాలకృష్ణ గారు తెలుగుదేశం సపోర్ట్ లేకుండా గెలిచారంటే మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అంటే వాళ్ళందరూ కలిసి ఒక పార్టీ, ఆ పార్టీ విధానాన్ని అక్కడ ప్రజలు యాక్సెప్ట్ చేశారు 15 సంవత్సరాల నుంచి. నేనే కాదనట్లేదే. పాపం 15 సంవత్సరాల నుంచి కంటిన్యూస్ గా గెలుస్తున్న వ్యక్తికి ఆ సినిమా ఆటోగ్రాఫ్ ఇస్తే పోయేది కదా. వాళ్ళు తీసుకోలేకపోగా, వీళ్ళు ఈకపోగా, వాళ్ళని అడగకపోగా జగన్మోహన్ రెడ్డి గారిని అడిగితే ఏమిస్తాడు? ఓకే, ఫైనల్ గా ఏమంటారు సార్ జూపూడి గారు మీరు ఈ అసెంబ్లీలో జరిగిన అంశం? ది వే హి అబ్యూస్డ్ ఇన్ ద అసెంబ్లీ ఇట్స్ నాట్ కరెక్ట్ అండి. ఓకే, బాలకృష్ణ గారి ఆయనకి అది తగదు. సో ఇప్పుడు బాలకృష్ణ గారు క్షమాపణ చెప్పాలని డిమాండ్ ఏం చేస్తుందా వైఎస్ఆర్సీపీ? నేనేమి క్షమాపణ చెప్పమని లేకపోతే నేను ముక్కు 4 నేనేమి అడగట్లేదు సార్. నేను అడగను కూడా. ఓకే, అడగను అసలు. మీరు అడిగిన ఆయన చెప్పడనా? లేదు, నాకెందుకు అనవసరం. అలా అది మాట్లాడటం సరైన పద్ధతి కాదు అంటున్నాను సార్. ఓకే ఓకే అండి. ఇది మీరు డిబేట్ లో ఉన్నారు సార్. మీ టీవీకి గౌరవం పెరగాలి కదా. 100% సార్, అంతే కదా. అంతే కదా. అవును. ఇప్పుడు అసెంబ్లీకి గౌరవం పెరగాలనా? అవును. పెరగద్దా? అవును. అసెంబ్లీలో లేనటువంటి ఒక వ్యక్తిని గురించి వాడు ఒక సైకోగాడు, ఏంటి సార్ ఈ భాష? మీరు చెప్పండి. మీరు దీన్ని ఎలా సమర్థిస్తారు? అసలు మీరు సమర్థిస్తారా? మీ మనసుకి మీరు సార్ ఇక్కడ ఒకటి, నేనైతే ప్రజాప్రతినిధులు అందరూ కూడా అసెంబ్లీలో కానీ, మండలిలో కానీ, పార్లమెంట్లో కానీ, రాజ్యసభలో కానీ గౌరవంగా ఒకరికొకరు మాట్లాడుకోవాలి, గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకోవాలి, ప్రజా సమస్యల మీద మాట్లాడాలి. సో వారికి ఓట్లేసిన ప్రజలకి గౌరవాన్ని కల్పించాలని నేను కోరుకుంటాను. ఎవరు మాట్లాడినా తప్పే. అది పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినా, బాలకృష్ణ గారు మాట్లాడినా, చంద్రబాబు గారు మాట్లాడినా, ఎవరు మాట్లాడినా తప్పే. కానీ అది ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అనేది తెలుగుదేశం నాయకులు, జనసేన నాయకులు ఉన్నారు, వారిని మనం అడుగుదాం. మీరు చిన్నోడైనా సరే మీరు చాలా తెలివైనడు సార్. మీతో మాట్లాడటం కూడా కష్టమే ఒక్కోసారి. నువ్వు ఎంత నైస్ గా తప్పిస్తున్నావంటే, రాజశేఖర రెడ్డి గారు గొప్ప మానవతావాది కాబట్టి కుటుంబం మొత్తం ఎన్టీ రామారావు గారి కుటుంబం అది గౌరవవంతమైన కుటుంబం అని చెప్పి అందరు అడిగితే వాళ్ళు పోయి ఒక సర్టిఫికేట్ తీసుకొచ్చారు సార్. ఆ సర్టిఫికేట్ వాళ్ళ దగ్గర ఉందా? అడగండి అసలు. ఆ సర్టిఫికేట్ ఉన్న వ్యక్తి ఆయన్నేమంటారు? ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని, జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అంటే జనం ఏమంటారు? ఓకే, ఎందుకు కొడతారండి? దండలేయటానికి వచ్చినటువంటి అభిమానులను ఎందుకు కొడతారు అసలు? చెప్పండి నాకు. అంటే మీదబడి వారు కొద్ది క్రమశిక్షణ తప్పిన సందర్భంలో కాస్త ప్రేమతో మందలిస్తారు. ఎందుకు యాడ్జెక్టివ్స్ మనం యాడ్ చేసుకొని దానికి మళ్ళీ మనం నెయ్యి పూసి, బంగారు పూత పూసి ఇవన్నీ ఎందుకు? యాక్చువల్గా జరిగిన మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు నేను అనేది బాలకృష్ణ గారి తరపున ఉన్నటువంటి వాళ్ళు ఆ పార్టీలో అసెంబ్లీలో వాళ్ళు కూడా దాన్ని ఏంటంటే ఇలా మాట్లాడకూడదు కానీ చెప్పాలి. ఆ స్పీకర్ చైర్ లో ఉన్నటువంటి ఆయన రఘురామకృష్ణరాజు గారు కూడా నాకు తెలిసి ఏదో నవ్వాడు కానీ లాస్ట్ లో ఇట్స్ నాట్ కరెక్ట్. చాలా అంశాల్లో చెప్తుంటారు కదండి, స్పీకర్ నుండి ఇది రికార్డులే పోదు, మీరు అలా మాట్లాడకూడదని అంటారు. అవును, రికార్డుని తొలగిస్తున్నామని కూడా అంటారు కదా. అది కదా హుందాతనం సభకి.
సభలో లేని వ్యక్తిని గురించి మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకొని మీరు అన్నట్టుగా అసందర్భమైనటువంటి ఒక సబ్జెక్ట్ లోకి జగన్మోహన్ రెడ్డి గారిని లాగి, జగన్మోహన్ రెడ్డి గారికి ఇంటికి చిరంజీవి గారు వస్తే ఆయన్ని గౌరవంతో తీసుకెళ్లి కూర్చోబెట్టి అన్నం పెట్టి సన్మానం చేసి పంపిస్తే అది జరిగిన 2-3 సంవత్సరాలకి మీరు ఇది అండి మాట్లాడేది పెద్దోళ్ళు. రైట్. జూపుడి గారు సమయం తక్కువ ఉంది. ప్యానల్లో 3 సభ్యులు ఉన్నారు, తెలుగుదేశం నుంచి, జనసేన నుంచి, అనలిస్ట్, వారితో మాట్లాడతాను. సో ధన్యవాదాలు జూపుడి గారు. మీరు పార్టీ ఆఫీస్లో ఉండి కూడా బిజీగా ఉండి. సార్ మీరు ఒక పని చేయండి బ్రహ్మనాయుడు గారు, ప్లీజ్. మనం ఒక పీపుల్స్ రిప్రజెంటేటివ్ గా ప్రజా సమస్యల మీద మాట్లాడుకోవటం వేరు, వ్యక్తిగతంగా ఇంకొక వ్యక్తిని అగౌరవంగా మాట్లాడటం వేరు. సబ్జెక్ట్ లో ఉంటే ఒకవేళ సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి మాట్లాడాలనొచ్చు. అసలు వేర్ ఇస్ ద సబ్జెక్ట్? ఇప్పుడు పాపం కైకలూరు ఎమ్మెల్యే గారు ఆయన చిరంజీవి గారు కూర్చొని మాట్లాడారు, డిస్కస్ చేశారు అని అన్నాడు. ఆయన కూడా తప్పేం అనలా. ఆయన ఏం డిస్కస్ చేయలేదు, కూర్చోలేదు, మాట్లాడలేదు అని ఆయన మీద కోపం, అత్త మీద కోపం, దుత్త మీద అన్నట్టుగా పార్టీ మీద కోపం, తెలుగుదేశం వాళ్ళ పవన్ కళ్యాణ్ గారి మీద కోపం, లేకపోతే కూటమి మీద కోపం. ఇది జగన్మోహన్ గారిని తిడితే, జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే ఉన్న జనం ఎట్లుంటుందండి? బాగుంటుంది అసలు? మీరు చెప్పండి సార్, మీరే చెప్పండి. ఓకే, నేనేం చెప్పను, నో కామెంట్స్. జూపుడి గారు, తెలుగుదేశం జనసేన నాయకులు ఉన్నారు, మీరు అడిగిన ప్రశ్నలన్నీ వారిని అడుగుతాను, వారు ఏం సమాధానం చెప్తారో ప్రజలు చూస్తారు. ఎందుకంటే వాళ్ళు కూడా సార్, నేను అనేది అక్కడున్న మా సోదరులు కూడా, డిబేట్ లో ఉన్న బ్రదర్స్ కూడా, వాళ్ళు కూడా డీసెంట్ పీపులే కదా. ఎవరెవరు ఉన్నారు చెప్పండి. మనతో తెలుగుదేశం పార్టీ నుంచి ఎస్పీ సాహెబ్ గారు, జనసేన పార్టీ నుంచి గాదె వెంకటేశ్వర గారు, రాజకీయ విశ్లేషకులు పురుషోత్తమ రెడ్డి గారు, 3 ఉన్నారు. ఇప్పుడు నాకు 3 తెలిసిన వాళ్ళే. ఇప్పుడు మన గాదే గారిని అడిగితే ఏం చెప్తాడు? తప్పనే అంటాడు. ఇప్పుడు సరే మీరు ఉంటారా ఫోన్ లైన్ లో? ఒక్కొక్కరి దగ్గర వారి దగ్గర నేను సమాధానం తీసుకుంటాను, మీరు విందురు. నేను పార్టీ ఆఫీస్ లో ఒక మీటింగ్ లో ఉన్నాను సార్. ఓకే అండి, ఓకే. మీరు అడిగారని నేను కొంచెం బయటకు వచ్చేసి వచ్చాను సార్. థ్యాంక్ యూ జూపుడి గారు. నేను మీరు అడిగిన ప్రశ్నలు అన్ని కూడా వారిని అడుగుతాను, వారి దగ్గర నుంచి ఏం సమాధానం వస్తాయి వాళ్ళ 3 కూడా నేను అడిగినట్టుగా చెప్పండి సార్. తప్పకుండా జూపుడి గారు, తప్పకుండా. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు సార్. సో మనం టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాహెబ్ గారు, వారితో మాట్లాడదాం. సాహెబ్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు, ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు, అదేవిధంగా డబల్ వీక్షకులందరికీ కూడా సాయంకాలం. సో ఇప్పుడు మీకు కొంచెం కష్టతరమైనటువంటి ప్రశ్నలో ఇప్పుడు జూపుడి గారు అడిగినాయి, సో మీరే చెప్పాలి. ఇక్కడ అన్నిటికీ సమాధానం చెబుతాం. ఓకే, జూపుడి ప్రభాకర్ గారు మాట్లాడేది ఎట్లా ఉందంటే, దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నాయండి. దెయ్యాలు వేదాలు వల్లిస్తా ఉంటాయి కదా, ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో అసెంబ్లీలో ఉన్నప్పుడు ఏ విధంగా మాట్లాడారనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. కూర్చో కూర్చో అంటే వెకిలిగా మాట్లాడుతూ ఎన్ని మాటలు మాట్లాడు. దానితో పాటు మీ అత్తకు కూడా పదవి ఇచ్చామని చెప్పి చంద్రబాబు గారిని ఏలెత్తి చూపిస్తూ మాట్లాడారు. మీ అత్తకు కూడా అంటే లక్ష్మీపార్వతి గారిని ఉద్దేశిస్తూ ఆమెకు కూడా పదవి ఇచ్చామని చెప్పి ఏలెత్తి చూపిస్తూ ఆ రోజు ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడి మీద మాట్లాడారు. దాంతో పాటు చాలా సందర్భాల్లో ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం, పోడియం ముందులకు వచ్చేసి కొడతామంటాం. ఆ పిచ్చి గడ్డం గ్యాంగ్ ఉన్నాడు కదా కొడాల నాని, అతను పోడియం ముందులకు వచ్చేసి చంద్రబాబు గారికి వెళ్ళి ఏం చూపిస్తూ నేను కొడతాం అయిద్దని ఏ విధంగా మాట్లాడారండి. ఈ రోజు వాస్తవంగా ఈ డిబేట్ లో లైవ్ లో ఉండాల్సింది మన మాట్లాడారు కదా జూపుడి ప్రభాకర్ గారు, లైవ్ లో ఉంటే చెప్పేవాడిని నేను. వాస్తవంగా హౌస్ లో ఎవరైనా కానీ పరిధి దాన్ని మాట్లాడకూడదు. బాలకృష్ణ గారు మాట్లాడిన దాన్ని నేను సమర్థించట్లా. ఎందుకంటే మాది క్రమశిక్షణతో కూడుకున్నటువంటి పార్టీ, మా పార్టీలో ఎవరిని అడిగినా అదే చెబుతారు. కానీ ఇక్కడ ఏంటి, ఎవరైతే కామినేని శ్రీనివాసరావు గారు ఆ రోజు జరిగినటువంటి విషయాలు మాట్లాడుతున్నప్పుడు అది కాదండి, ఆ రోజు ఆ విధంగా జరగలేదు. ఎందుకంటే ఆ రోజు సినీ పెద్దలను పిలిచి, అది మొదటిసారి పిలవటం కాదు, ఒకసారి పిలిస్తే నాకు అవకాశం లేదని వెనక్కి పంపించారు, మీకు తెలుసు కదా. ఎయిర్పోర్ట్ నుంచి వెనక్కిపోయారు. రెండోసారి పిలిస్తే వచ్చి కూర్చున్నారు. అంటే అవమానించినట్టు కాదా? ఏమండి, చిరంజీవి అనేటువంటి వ్యక్తి సాధారణమైనటువంటి వ్యక్తి అక్కడ. అదేవిధంగా ఆయనతో పాటు వచ్చినటువంటి నాగార్జున కావచ్చు, మహేష్ బాబు కావచ్చు, ఇంకా చాలా మంది ప్రొడ్యూసర్లు కూడా వచ్చారు. వాళ్ళందరూ కూడా బాధతో చిరంజీవి గారు ఏమండి కన్విన్స్ చేస్తున్నాను అని చిరునవ్వుతో మాట్లాడుతుంటే, కనీసం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క తీరు ఆ విధంగా ఏ విధంగా ఉందో ఆ రోజు రాష్ట్ర ప్రజలందరూ చూశారు. అవునా కాదండి? లైవ్ వీడియోలో మనం చూసాం. అంటే వాళ్ళు ఏమంటున్నారు వైసీపీ వాళ్ళు, చిరంజీవి గారిని, నాగార్జున గారిని, ఆ చిత్ర పరిశ్రమకు సంబంధించిన పెద్దలందరినీ కూడా చాలా గౌరవించారు, ప్రేమగా, అభిమానంగా ఇంట్లో కూర్చోబెట్టి దగ్గరుండి వడ్డించి భోజనం పెట్టారు. సో జగన్మోహన్ రెడ్డి గారికి దండం పెడుతున్నప్పుడు ఆయన ఏమరపాటున ఏదో ఆలోచనలో పక్కకి ఏదో చూశాడు. సో అంత మాత్రాన మీరు దాన్ని తప్పు పడతారా అని ఇప్పుడు అన్నారు కదా.
అంటే బ్రహ్మనాయుడు గారు, మీరు చిన్నవాడైనా గానీ పెద్ద మనసు చేసుకుని మమ్మల్ని ఆదరించండి అని చెప్పి చిరంజీవి గారు అంత వ్యక్తి దండం పెట్టాడు. ఎందుకు పెట్టారండి? ఎందుకు పెట్టారు? ఈ వ్యాఖ్యను అర్థం చేసుకోవాలి. ఇండస్ట్రీ కోసమే కదా సాధారణంగా. ఏంది తర్వాత కూడా ఆయన ఏమన్నాడు, సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి అందరి కోసం నేను ఒక మెట్టు దిగాను అన్నట్టు ఆయనే మా కొన్ని సందర్భాల్లో మాట్లాడారు. అది తప్పేం కాదండి. అది ఒక హీరో లక్షణం, అది ఒక నాయకుడి లక్షణం. ఆ సినీ ఇండస్ట్రీలో వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, అప్పటికే కరోనా విషయంలో చాలా మంది చనిపోయారు, చాలా మంది ఆర్థికంగా దెబ్బతిన్నారు, చాలా మంది సినిమాలు విడుదల చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ప్రొడ్యూసర్లు అందరూ కూడా గగ్గోలు పెడుతున్న సమయంలో వాళ్ళు వచ్చి కూర్చొని మాట్లాడిన సందర్భాలు అవన్నీ కూడా. నేనేమంటానంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడు ఖచ్చితంగా. ఆ రోజు జరిగిన పద్ధతి మనందరం కూడా చాలా డిబేట్ లో డిస్కషన్ చేసుకున్నాం. జూపూడి ప్రభాకర్ గారు ఏదో తప్పుగా మాట్లాడుతున్నారంటే అది కరెక్ట్ పద్ధతి కాదు. ఇంకోటి కండిషన్ అని జూపూడి ప్రభాకర్ గారు అన్నారు. జూపూడి ప్రభాకర్ గారు ఆయన కండిషన్ లో లేరండి. ఆయన మాట్లాడే విధానమే తేడాగా ఉంది. ఇలా ఆయన కండిషన్ లో లేడు. ఎప్పుడో జరిగినటువంటి అంశాలు బయటకు తీసుకొచ్చి 3 కాల్చారు, 4 కాల్చారు, సర్టిఫికేట్ ఉందా, ఇవన్నీ కాదు. పెద్దల సభలో అదే విధంగా అసెంబ్లీలో ఏ విధంగా మాట్లాడాలో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మా 3 పార్టీలకు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. క్రమశిక్షణతో కూడుకున్నటువంటి పార్టీలండి. పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, మిగిలిన బీజేపీ ఎమ్మెల్యేలు కావచ్చు, క్రమశిక్షణతో ఉండేటువంటి వ్యక్తులు అక్కడ. మేము డిస్కషన్ జరిగేటప్పుడు కూడా ఈ రోజు కూడా చూడండి, ఈ రోజు మండలంలో జరిగినటువంటి అంశాలు కూడా చూడండి. రమేష్ యాదవ్ అనేటువంటి ఒక ఎమ్మెల్సీ ఏ విధంగా మాట్లాడాడు, అది పెద్దల సభ. గవర్నర్ కోటాలో వెళ్ళాడండి. అతను గవర్నర్ కోటాలో ఎన్నుకోబడినటువంటి వ్యక్తి. మండలిలో ఆ విధంగా మాట్లాడాలంటే ఎంతైనా కానీ దాని మీద ఇష్యూ కూడా జరిగింది. ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు. నేనేమంటానంటే నిర్మోహమాటంగా మాట్లాడతానండి. నేను తప్పు ఎవరిదైతే వాళ్ళ తప్పు అంటారు. ఇప్పుడు బాలకృష్ణ గారు మాట్లాడిన మాటల్ని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా బాలకృష్ణ గారు అసెంబ్లీలో ఒక మాజీ ముఖ్యమంత్రిని వాడు సైకో అని అన్న మాటని మీరు ఏ విధంగా చూస్తారు? ఇది యాక్సెప్ట్ చేస్తారా, ఖండిస్తున్నారా? నేను బాలకృష్ణ గారు ఆ విధంగా మాట్లాడటం కరెక్ట్ కాదనేది నేను ఫస్టే చెప్పాను. ఓకే, ఎస్, నేను చెబుతా కూడా. ఎందుకంటున్నానంటే అసెంబ్లీలో జరిగే డిస్కషన్ లో చాలా మంది ఉంటారండి ప్రజాప్రతినిధులు. వాళ్ళ సమస్యలు, వాళ్ళ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి విషయాలు, రాష్ట్రానికి పనికొచ్చే విషయాలు, అదేవిధంగా సంక్షేమం మీద కావచ్చు, లా అండ్ ఆర్డర్ మీద విషయాలు కదా మాట్లాడొచ్చు. ఆ విధంగా మాట్లాడుతూ నేను యాక్సెప్ట్ చేయట్లేదే. కానీ వైకాపా పార్టీలో ఎవరైనా కానీ మీరు అధికార ప్రతినిధులు కానీ, వాళ్ళ నాయకులు కానీ, ఎమ్మెల్సీలు కానీ, మంత్రులు కానీ వచ్చినప్పుడు ఆ రోజు అసెంబ్లీలో మీరు మాట్లాడిన తీరు కరెక్టా కాదంటే కరెక్ట్ అని చెప్పారు వాళ్ళు కరెక్ట్ అన్నారండి. నేను కరెక్ట్ కాదు. ఇప్పుడు నేనేమంటున్నాను, ఆ విధంగా మాట్లాడటం తప్పు అంటున్నా. నేను అనేది ఒకటే అండి, మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాము ఏమండి, మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు కొన్ని నియమాలు ఉంటాయి, చట్టాలు ఉంటాయి. ఆ చట్టాలకు తగ్గట్టు మాట్లాడాలి. ప్రజా సమస్యల మీద పోరాటం చేయాలి ఎవరైనా కానీ. అక్కడ ఒక వ్యక్తి పెద్ద చిన్న అనే తేడా ఉండదండి. ఒక ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఆయన ఆ పోడియం దగ్గర కానీ అక్కడ వచ్చి మాట్లాడే ఆ విధానం కానీ ఖచ్చితంగా స్పీకర్ గారు కూడా దాన్ని ఇష్యూ చేస్తారు. స్పీకర్ గారు కూడా మాట్లాడతారు. ఎందుకంటే సభలో ఒక వ్యక్తి ఉన్నా లేకపోయినా మనం కొన్ని అంశాలు మాట్లాడేటప్పుడు గౌరవంగా మాట్లాడాలి. ఎందుకంటే గౌరవంగా ఉండాల్సినటువంటి విషయమే. నేనేమంటానంటే వైకాపా పార్టీలో వాళ్ళు ఎన్నిసార్లు ఎన్ని సెషన్స్ లో ఆ విధంగా మాట్లాడారో ఒకసారి రివ్యూ చేసుకోండి. నేను ఈ అంశాలతో పాటు ఈ రోజు వాళ్ళ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ మాట్లాడినటువంటి మాటలు ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారండి? లేదు. సభాపక్ష నేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పట్టుకొని మీరు ఆ విధంగా మాట్లాడటం కరెక్ట్ కాదు కదా. వాళ్ళు ఏమంటారంటే దానికి మీరు మా నాయకుడి మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని మీరు పులివెందుల ఎమ్మెల్యే అని అంటున్నారు కాబట్టి మీరు కూడా గతంలో కుప్పం ఎమ్మెల్యేనే కదా అని అన్నారు. అంటే గతంలో మీకు ప్రతిపక్ష హోదా ఉంది, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు అనుకోండి. బ్రహ్మనాయుడు గారు అదే జూపూడి ప్రభాకర్ గారిని మీరు అడిగినట్టయితే ఆయన సమర్థించుకునేవాడు. ఆయన ద్వంద్వ వైఖరి కలిగినటువంటి వ్యక్తి. మాటలు అటు ఇటు ఏదైనా మాట్లాడగలరు ఆయన. ఇందాక హౌస్ అనేది గొప్ప అన్నాడు. ఈ గొప్ప మరి 5 సంవత్సరాలు వాళ్ళు పరిపాలించినప్పుడు ఎక్కడన్నా జూపూడి ప్రభాకర్ గారు మాట్లాడారా? ఏమండి మీరు అసెంబ్లీలో తప్పు మాట్లాడుతున్నారు, గౌరవ ప్రతిపక్ష నేతని ఆ విధంగా మాట్లాడటం కరెక్ట్ కాదు, పోడియం ముందుకు వచ్చేసి గడ్డం గ్యాంగ్ బ్యాచ్ రోజా వీళ్ళందరూ వచ్చి ఏది పడితే అది మాట్లాడుతున్నారు, మీరు ఖండించవచ్చు కదని చెప్పి ఎప్పుడన్నా ఎవరైనా అడిగితే దానికి సమాధానం చెప్పారండి. కాబట్టి రాజకీయాలు హుందాతనంగా ఉండాలి. ఎవరు తప్పు చేసినా అది తప్పే. మేము ఒకటండి, కూటమి ప్రభుత్వం క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ. మేము ముగ్గురం కూడా, పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా సందర్భాల్లో మీరు తగ్గి ఉండండి మనం క్రమశిక్షణగా ముందుకు వెళ్దాం అంటున్నారు. కానీ వైకాపా పార్టీలో ఉన్నటువంటి చిన్న కార్యకర్త దగ్గర నుంచి నాయకుడి దాకా ఏ విధంగా మాట్లాడుతున్నారు చూశారు కదండి. అంతదాకా ఎందుకండి, జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెడితే మాట్లాడటం చేత కాదు, జగన్మోహన్ రెడ్డికి మాట్లాడటం చేత కావట్లా. మేము ప్రెస్ల ముందరకు వచ్చి ఏ విధంగా మాట్లాడుతున్నాం, మేము అధికార ప్రతినిధులుగా లైవ్ లో ఏ విధంగా మాట్లాడుతున్నాం,
వాళ్ళు అదే మతంతో మాట్లాడుతున్నారండి. ఇంకా 11 సీట్లు పరిమితమయ్యారు. ఇందాక రోజా కూడా ఓజీ సినిమా గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంది. తిక్కలేసిన ఇలాగా మాట్లాడుతున్నాయి. నేనేమంటానంటే ప్రతిసారి వచ్చి తిక్కగా మాట్లాడితే అట్ట జన సైనికులు కొడతారు కనపడితే ఈసారి రోజాని కొడతారండి జన సైనికులు. మాట్లాడే విధానం ఏంటండి? మరి నేను ఇంకో అంశం కూడా చెబుతానండి. డ్రామా జూనియర్స్ అని జీ తెలుగు వాళ్ళ దాంట్లోకి వెళ్ళి ఒక చిన్న పిల్లాడు ఏమే నేను మగవాడిని అని చెప్పి ఒక డైలాగ్ వేశాడు, చూసారా? సెలవుమణి గారు ఎదురే ఉన్నారు ఆ ప్రోగ్రామ్ లో. ముసిముసి నవ్వులు నవ్వుకుంటుంటే ఆ ప్రోగ్రామ్ కి కామెంట్లు ఏం పెట్టారంటే, చాలా మంది ఆ కామెంట్ లో చూస్తే సెలవుమణి గారు మీరు ఎప్పుడో కట్టడి చేస్తే పొడ్డోళ్ళలాగా మీరు ఉండేవాళ్ళండి, మెచ్చుకునేవాళ్ళని పెట్టారు. అంటే అవి వ్యక్తిగత విషయాలు వేరు, అలాగే సినీ జీవితం వేరు. వ్యక్తిగత అంశాలతో ఇవన్నీ ముడిపెట్టడం రోజా కరెక్ట్. రోజా మాట్లాడే తీరు ఎప్పుడు కూడా ఎట్లా ఉండిద్దంటే హాస్యాస్పదంగా వెకిలిగా మాట్లాడటం, వ్యక్తిత్వ హననం చేసేటట్టు మాట్లాడటం, ఇవన్నీ కరెక్ట్ కాదు. రోజా అనేవి రాజకీయంగా లబ్ధి పొందాలంటే లబ్ధి పొందమని. కాబట్టి నేను ఏమంటానంటే వైకాపా పార్టీలో ఉన్నటువంటి నేతల హోందాతనం లేదు. మనం తుమ్మ పువ్వు తీసుకొచ్చి అది మొగిలి పువ్వు అంటే ఎట్లా ఉండిద్దండి? ఆ విధంగా ఉండిద్ది వైకాపా పార్టీ నేతల యొక్క తీరు. కాబట్టి ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు విలువలతో కూడుకొని ఉండాలండి. రైట్, మనతోటి గాదే వెంకటేశ్వర గారు ఉన్నారు, జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు, సీనియర్ అడ్వకేట్. గాదే గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. సో నేనేం ప్రశ్నలు అడగను మిమ్మల్ని, ఆల్రెడీ ఇందాక మాజీ ఎమ్మెల్సీ వైసీపీ నాయకులు జూపూడి గారు అడిగారు. సో ఆ ప్రశ్నలకు మీరేం చెప్తారు సమాధానం? ఈరోజు అసెంబ్లీ సమావేశాలు కూడా మీరు చూస్తుంటారు. సో ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు గాదే గారు? సో ఇప్పుడు మీరు వాస్తవాలు చెప్తారని ఇందాక వైసీపీ నాయకులు భావించారు. ముందుగా మీకు అలానే పెద్దలు పురుషోత్తం రెడ్డి గారికి, సాహెబ్ గారికి శుభ సాయంత్రం. సినిమాలో డైలాగ్ గుర్తొస్తుంది, మహాభారతం అనుకుంటాను. భారతం సీన్ లో రామారావు గారు చెప్తాడు, కులమో అంటున్నావు తాత, ఎప్పుడు మనం కులహీనం అయిపోయిందని చెప్పి పుట్టుకుల గురించి ఏదో సంథింగ్, పూర్తిగా నాకైతే గుర్తురాట్లేదు కానీ మీకు గుర్తొచ్చి ఉంటది. అట్లాగే ఇవాళ అసెంబ్లీలో మనం ఇవాళ బాగుండాలి అనుకుంటామంటే అది ఏనాడో పాడైపోయింది అసెంబ్లీ. నిజంగా మాట్లాడుకుందాం, వాస్తవాలు మాట్లాడుకోవాలి కదా, వాస్తవాలు మాట్లాడుకుందాం. పార్టీ అయినంత మాత్రాన, పార్టీ రిప్రజెంటేటివ్ అయినంత మాత్రాన మనం దాన్ని ఏదో అన్నీ కాదు. కానీ నిజానికి ఇవాళ ఏ పిల్లాడు చూసినా కానీ ఏదో తన్నుకుంటున్నారు, వాళ్ళు తిట్టుకున్నారు అనుకుంటారు. కానీ అది అసెంబ్లీ అనే పద్ధతిలో నిజంగా ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీ జరుగుతుందా? దానికి ఎవరు సిగ్గుపడాలి? వాళ్ళకి ఓట్లు వేసి పంపించినటువంటి జనం సిగ్గుపడాలి. ఎందుకంటే వాళ్ళు సిగ్గుపడరు. ఇక్కడ ఇందాక ప్రభాకర్ గారు మాట్లాడుతూ ఇది ఈయన గెలిచి వచ్చిన ఆయన వాళ్ళేమో ఏదో పిచ్చోళ్ళు అందరూ వచ్చి సినిమా చూస్తే హీరోలు అవుతారన్నారు. కానీ అది కాదు రివర్స్. అది ఆ పిచ్చాళ్ళు ఎవరైతే అంటున్నారో ఆ పిచ్చాళ్ళు సినిమా డబ్బులు పెట్టి కొనుక్కుని వెళ్తున్నారు. ఈ పిచ్చోళ్ళు ఏమో డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకుని అక్కడికి వెళ్తున్నారు. రివర్స్ కదా. వాళ్ళు పిచ్చోళ్ళు అయినా కానీ వాళ్ళకి డబ్బులు ఎదురు పెట్టి టికెట్ కొనుక్కుని వెళ్తున్నారు. కానీ ఇక్కడ ఈ అసెంబ్లీలో తిట్టుకునే వాళ్ళందరూ డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకున్నారు కదా, అయిపోతుంది ఇల్లు. మరి ఎవరు అనుకోవాలి మనం? అసలు వ్యవస్థలో ఎట్లా తయారైపోయింది? ఇట్లా తయారైపోయిన దాంట్లో మనం అక్కడేదో మంచి అని కోరుకోవటం అనేది నాకెందుకో కరెక్ట్ కాదనిపిస్తుంది కదా. ఒక్క ప్రశ్న గాదే గారు, ఇప్పుడు ఏమి అసెంబ్లీలో అధికార ప్రతిపక్షాలు ఏమి లేవు, మొత్తం మీ కూటమి సంబంధించిన అధికార పార్టీ చెందినటువంటి 124 మంది ఎమ్మెల్యేలే ఉన్నారు. మిమ్మల్ని డిస్టర్బ్ చేసేవాళ్ళు, మీ ఎమ్మెల్యేలను ఆ విధంగా ప్రేరేపించే వాళ్ళు కూడా ఎవరు లేరు. అందుకే అసలు అది ప్రతిపక్షం అనేది లేకుండా అసెంబ్లీ జరగటం అనేదే ఒక బూతు. ఎందుకంగా ప్రజాస్వామ్యంలో ప్రశ్నించేవాడు ఉంటేనే కదా అవతల నుంచి సమాధానం. అవును, ప్రశ్న లేకుండా సమాధానం ఉంటుంది, చర్చ ఉంటది. ఇప్పుడు జరుగుతున్నది అదే. గతంలో వీళ్ళు వెళ్లకుండా బాయ్కాట్ చేసినప్పుడు కానీ ఇప్పుడు జరుగుతున్నది. కానీ ఇప్పుడు వీళ్ళు మేము రాము, నాకేదో హోదా ఇస్తే వస్తానని చెప్పేసి ఇంట్లో కూర్చోవటం కానీ ఇవన్నీ చూస్తే ఏమనిపిస్తుంది? ఇది హాస్యాస్పదం కదా. నేను గెలిపించిన తర్వాత 10 మంది ఉండొచ్చు, 11 మంది వచ్చి, ఇద్దరు ఉండొచ్చు, వెళ్ళాలి కదా, లోపలికి వెళ్ళ కూర్చోవాలి, మాట్లాడాలి. అంతేగాని నాకేదో ఇవ్వండి ఇస్తే నాకు ఎంత టైం వస్తుంది, ఇస్తే ఏమన్నా ఈయనకేమన్నా వాళ్ళందరికంటే కూడా ఎక్కువ టైం ఇస్తారా? ఎవరు కదా. ఒకసారి ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తి ఆ మాత్రం తెలీదా? వాళ్ళకి మించి టైం ఎవరు కదా. మా ఇస్తే ఒక 5 నిమిషాలు ఇస్తారు, 10 నిమిషాలు ఇస్తారు. నువ్వు మాట్లాడితే 10 నిమిషాలు 5 నిమిషాలు రావా? లేదా నువ్వు కంటిన్యూ చేయి, నువ్వు వెళ్తూ ఉండి నాకు ఇది టైం సరిపోవట్లేదని చెప్పి అప్పుడు హైకోర్టు పో, అది రాయల్టీకి ఉంటుంది, ఎవడన్నా జనం మెచ్చుతారు. కానీ ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుందంటే ఏమి చర్చ చేయాలి మేము కూడా?
ఏం మాట్లాడాలి, దేని గురించి మాట్లాడలేదు అంటే కరవమంటే కప్ప కోపం, ఎడవమంటే పాము కోపం అన్నట్టుగా పార్టీల తరఫున వచ్చి కూర్చున్న తర్వాత మాట్లాడతాం. మాకు కూడా సిగ్గుచేట అనిపిస్తుంది నిజంగా చెప్పాలి బ్రహ్మనాయుడు. దేని గురించి చర్చించాలి, ఎవరి గురించి చర్చించాలి మనం? ఇదే ఊరు మీకు రేటింగ్ రావడానికి కాదు కదా మరి చర్చ. ఇప్పుడు మీరు పెట్టేదానికి జనానికి ఉపయోగపడాలి, సమాజానికి ఉపయోగపడాలి. ఇప్పుడు కాదు, మీరు అసెంబ్లీ సమావేశాలు చూసారు కదా, పాస్ట్ ఈజ్ పాస్ట్. గతంలో వైసీపీ సంబంధించిన ఎమ్మెల్యేలు మహిళల గురించి కూడా చట్టసభలో నీచంగా మాట్లాడటం వల్ల వారు 11 స్థానాలకే పరిమితమయ్యారనేది వాస్తవం. దీన్ని వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా చాలా మంది కాదనలేనటువంటి సత్యం. మరి ఈ రోజు బాలకృష్ణ గారు ఒక మాజీ ముఖ్యమంత్రిని వాడు ఒక సైకో అని మాట్లాడటాన్ని జనసేన నాయకులుగా మీరు ఎలా చూస్తారు? మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా? తప్పలేదంటారా? నేనేమంటున్నానంటే అదే నేను అంటుంది. అసలు దాని గురించి మాట్లాడదామంటే ఏం మాట్లాడాలి, అసలు ఏం జరుగుతుందని మాట్లాడదాం మనం. అసలు సమయం సందర్భం లేకుండా అసెంబ్లీ పెట్టిందే కొన్ని కోట్లు ఖర్చు అవుతుందని చెబుతారు. దేని గురించి మాట్లాడతారు? ప్రజా సమస్య గురించి మాట్లాడరానే కదా మనం కోరుకునేది. ఇప్పుడు గతంలో ఎందుకు తీసుకొచ్చి పెట్టడం, దాని గురించి మళ్ళీ ఈయన కౌంటర్లు ఎందుకు నువ్వు అన్నట్టు ఎవరు లేనప్పుడు ఆయన ఏదో మాట్లాడుతున్నారు. ఆయన మాట్లాడితే ఈయన ఖండించాల్సిన పనే ఉంది. అది ఇప్పుడు అన్నారు కదా మొన్న, మీరే ప్రతిపక్ష పాత్ర కూడా కూటమిలో పార్టీలో పోషిస్తాయని, అందుకనే మాట్లాడుతున్నారేమో. మొన్న బోండా ఉమా గారు, పవన్ కళ్యాణ్ గారు, ఈరోజు కామినేని శ్రీనివాసరావు గారు, బాలకృష్ణ గారు, రేపొద్దున ఇంకొక ఆయన ఎవరో ఒకరు మాట్లాడతారు, తర్వాత లోకేష్ గారు, చంద్రబాబు గారు మాట్లాడారు. బోండా ఉమా గారు క్వశ్చన్ వేశాడు. సరే అది హ్యూమిలేట్ చేసేటట్టు ఉందా లేదంటే ఇంకో రకం ఉందా, రకరకాలుగా విశ్లేషణ చేసుకుంటారు. ఏదన్నప్పుడు ఆయన ఒక సభ్యుడు ఒక అసెంబ్లీకి సభ్యుడు ఎన్నికైనప్పుడు ఒక ఎమ్మెల్యే. ఆయన పవన్ కళ్యాణ్ గారు ఒక మంత్రిని క్వశ్చన్ చేశాడు. దాన్ని తప్పు ఎట్లా పడతాం? ఆయన ఏ భావనతో అడిగినా, ఒకవేళ మా నాయకుడు ఏదో తప్పు పట్టేది అడిగినా కానీ నేనైతే అది తప్పుగా నేను భావించదలుచుకోవాలి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి డ్యూటీ అది. అవునండి. అట్లాగే ఇవాళ వీళ్ళిద్దరూ కూడా సాధారణ ఎమ్మెల్యేలే కదా. వీళ్ళిద్దరు ఎమ్మెల్యేలే. ఆ ఎమ్మెల్యే ఏదో చెప్తున్నాడు, ఈ ఎమ్మెల్యే దాన్ని క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేదు, దానికి బయట నుంచి తీసుకురావాల్సిన అవసరం లేదు, దానికి రేపటి నుంచి సోషల్ మీడియాలో సెలవులుగా ఇదిగో ఆయన అంటే ఈయన ఇదే అంటే ఆస్కారం ఇవ్వకూడదు కదా. ఎవరైతే ఆస్కారం ఇవ్వకూడదో వాళ్ళే ఆస్కారం ఇచ్చే విధంగా మాట్లాడితే ఇక ఏం మాట్లాడాలి దాని గురించి? సమాజంలో మనం ఏం చెప్పదలుచుకున్నాం? సమాజానికి ఏం వెళ్తుంది? ఎంతసేపు నెగిటివిటీనా? తిడితేనే బాగా బూతులు తిట్టుకుంటేనే బ్రహ్మనాయుడు గారు డిబేట్ పెట్టారు. డిబేట్ పెట్టినప్పుడు నేను సాహెబ్ గారు, నేను పురుషోత్తం రెడ్డి గారు తిట్టుకుంటే మీరు వెంటనే ప్రమో పెడతారు, కాస్త రేటింగ్ వస్తుంది. ఇదా తిట్టుకోవడం కాదు కదా. ఏదైనా మంచి చెప్పామా, ఒక మంచి చెప్పామా అంటే ఆ మంచికి ఎంత రేటింగ్ వస్తుంది? మంచి రేటింగ్ వస్తుందా? రాదు. కానీ మీ ఇద్దరు తిట్టుకున్నాం అంటే వెంటనే రేటింగ్ వస్తుంది. అట్లా తయారైపోయింది వాళ్ళ. అంటే దీన్ని ఎవరిని ఎక్కడి నుంచి తప్పు పట్టాలి? దీన్ని ఎట్లా అంటే వాళ్ళు కూర్చోవాలి అసెంబ్లీలో. శాసనం అంటే పెద్దల సభలో నిజంగా పెద్దలు ఉన్నారా? అసలు శాసన మండలిలో పెద్దల సభలో అసలు చదువుకున్న వాళ్ళు వెళ్తున్నారు దాంట్లోకి, అవగాహన ఉన్న వాళ్ళు వెళ్తున్నారు దాంట్లోకి. రాజకీయమే. ఎవరికో ఎప్పుడో మాట్లాడతారు, లేదంటే ఇంకో పోవాలంటే ఇంకోటి ఏదో జరుగుతుంది, ఏదో జరిగిన వీళ్ళు కూర్చున్నారు తప్పితే ఏం మాట్లాడతారు అక్కడ? దేనిని చర్చించాలి, దేనికోసం ఇది జరుగుతుంది అసెంబ్లీ సెషన్స్ ఏంటి అనేది అసలు అవగాహన ఉంటుంది వీళ్ళకి ఎవరికైనా సరే? అసలు ఎవరికి లేదా? అసలు ఎవరికి ఉంటలేదా? కొంతమందికి ఉండలేదా? మీరు అనేది నాకు అర్థం అవట్లా. ఇప్పుడు ఇందాక ప్రభాకర్ అన్నట్టుగా మీరు ఏదేదో లాగాలని చూస్తారు. మాట్లాడుతుందని అర్థం మీకు అర్థమవుతుంది, నాకు అర్థమవుతుంది. అంటే మీరు అట్లా కాదు. మీకు అర్థమైందా పురుషోత్తం రెడ్డి గారు, గాదే గారు చెప్పేది? అంటే మీరు చెప్పేది అసలు ఎవరికి అవగాహన లేదా, లేకపోతే కొంతమంది సభ్యులు అవగాహన లేని పోతున్నారా? ఈ రెండింటినీ చాలా డిఫరెన్స్ ఉంది. ఎవరికి అవగాహన లేదంటే ముఖ్యమంత్రికి అవగాహన లేనట్టే, ఉప ముఖ్యమంత్రికి లేనట్టే, మంత్రులకు లేనట్టే, అసలు 164 మంది సభ్యులకు అవగాహన లేనట్టే మీరు చెప్పే లెక్క. లేదా కొంతమంది అవగాహన లేని వాళ్ళు వెళ్తున్నారా? అది క్లారిటీ ఏమన్నా నేను అంత క్లారిటీ అవసరం లేదు బ్రహ్మనాయుడు. సరే, ఇక మరీ పాపం గాదే గారిని మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కూడా నాకు ఇష్టం లేదు ప్రశ్నలతోటి. రైట్ మనతోటి పురుషోత్తం రెడ్డి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. పురుషోత్తం రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే బ్రహ్మనాయుడు గారు. సో మరి మీరు అసెంబ్లీ సమావేశాలు చూశారు కాబట్టి, మరి ఈరోజు అటు మండలిలో చూస్తేనేమో ఒక ఎమ్మెల్సీ ముఖ్యమంత్రిని టార్గెట్ చేయటం, ఒక ఎమ్మెల్యే అని మాట్లాడటం. సో ఇటు చూస్తే ఈరోజు శాసనసభలో మరి బాలకృష్ణ గారు ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఎప్పుడు కూడా మరి ఏమి పెద్దగా ఎవరి మీద అగ్రెసివ్గా మాట్లాడలేదు. మొదటిసారి మరి జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి వాడు ఒక సైకో అనే మాట మాట్లాడటం వైసీపీలో విపరీతమైనటువంటి ఆగ్రహ ఆవేశాలు గురి చేసింది. ఇక వాళ్ళు పుట్టు పురాణాల దగ్గర నుంచి మొదలుపెట్టారు బాలకృష్ణ గారిని. ఆ రోజు ఏం చేసావు, నీ ఇంట్లో ఏం జరిగింది, ఆ పక్కన ఏం జరిగింది, కాల్పులు ఏం జరిగాయి, నిన్ను బయటికి ఎవరు తెచ్చారని చెప్పేసి ఇష్టానుసారంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే అనవసరంగా ఈ బాలకృష్ణ గారు నోరు జారారా అని అనుకోవాలా, లేకపోతే దీన్ని ఏ విధంగా చూడాలి? పురుషోత్తం రెడ్డి గారు ఒక అనలిస్ట్గా ఏం చెప్తారు? బ్రహ్మనాయుడు గారు అందరికి నమస్కారం. సాహెబ్ గారికి, గాలి వెంకటేశ్వరరావు గారికి, ఫోన్ లైన్ లో మనతో పార్టిసిపేట్ చేసినటువంటి జూపూడి గారికి, ప్రేక్షకులకి.
మీరు 3 అంశాలు ప్రస్తావిస్తున్నారు. ఒకటి బాలకృష్ణ గారి వ్యాఖ్యలు, 2 రోజా గారి పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు, 3వది కుప్పం ఎమ్మెల్యే సంబోధన. ఈ మూడింటి వేరువేరుగా చూద్దాం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఈ రోజు బాలకృష్ణ గారు చేసిన వ్యాఖ్యల వల్ల అధికార పార్టీ ఆత్మరక్షలో పడింది. అదే విధంగా మిత్రపక్షాల మధ్య కొంత లొకలొక్కలు ఉన్నాయా అనే దానికి కూడా ఉంటాయి. మీరు ఒక జర్నలిస్ట్ గా ఇంకొకసారి ఆ వీడియోను మీరు చూడండి, సున్నితంగా చూడండి. అక్కడ ఇప్పుడు గాది వెంకటేశ్వరరావు గారు బ్రాడ్ గా ఫిలాసఫికల్ గా ఎందుకు పోయినారంటే ఆయనకు ఆ సబ్జెక్ట్ పట్ల ఉన్న నిబద్ధతతో పాటు ప్రత్యేక పరిస్థితి వచ్చింది ఈ రోజు. నిజానికి వాళ్ళు తెలుగుదేశం జనసేన వేరువేరుగా ఉంటే చాలా తీవ్రంగా స్పందించి ఉండేవాళ్ళు. ఎందుకంటున్నానంటే బాలకృష్ణ గారు చేసిన వ్యాఖ్య ఎందుకు వచ్చింది, మన కామినేని గారు ఒక మాట అన్నారు, చిరంజీవి గారి గట్టిగా హెచ్చరిస్తే అప్పుడు గాని జగన్మోహన్ రెడ్డి గారు దిగి రాలేదు, జగన్కి ఇష్టం లేదు సినిమా వాళ్ళని కలవడం, గట్టిగా అడిచాడు. యాడ గట్టిగా అడిగి అన్నాడు. ఎవరిని తిట్టినట్టు అయినా చిరంజీవినా జగన్ అంటే తిట్టినట్టు ఎందుకు అనుకోవాలి? తిట్టు కాదులే, నేను మామూలు భాషలో తిట్టడం అన్నాను కానీ ఎవరు అన్నట్టు అయినా అర్థాలు మారిపోతున్నాయి. అదే కదా సమస్య. గాది వెంకటేశ్వరరావు గారికి అర్థమైంది, నాకు అర్థమైంది, మీరు ఇంకా అర్థం చేసుకోవాలి. పాయింట్ ఏంటంటే ఆయన వచ్చిన సందర్భం ఏంటంటున్నా మరి సాహెబ్ గారికి మరి అర్థం అవుతుంది లేదు, నాకైతే కొంచెం కన్ఫ్యూజ్ గా సార్. కానీ మీరు కంటిన్యూ చేయండి. సాహెబ్ గారికి కూడా అర్థమైంది, మీరు లాగడం కోసం అర్థం కలదన్నారు కానీ మీకు కూడా అర్థమైంది. పాయింట్ ఏంటంటే గట్టిగా నిలదీస్తే గానీ జగన్ రాలేదు అంటే ఎవరు నిలదీయలేదు, ఆయన బయటకు వచ్చినాడని చెప్పినాడు. ఆ రకంగా చిరంజీవి గారిని ఇండైరెక్ట్ గా కామెంట్ చేసినట్టే. 2 దుర్గేష్ గారిని ఏదో అంటున్నాడు, ఎవడాడు ఆ లిస్ట్ లో 9వ పేరు పెట్టాడని. ఆ పదాలు మంచిది కాదు. నేను అంటుందంటే అసెంబ్లీ రికార్డ్స్ లో అట్లాంటి మంచిది కాదు. ఇప్పుడు సాహెబ్ గారు తెలుగుదేశం ప్రతినిధిగా గట్టిగా సమర్థించుకొని ఆయన కూడా సమర్థించుకోలేని పరిస్థితి ఎందుకు నెట్టబడింది ఆ వ్యాఖ్యల వల్ల. అయితే వారిని అభినందిస్తున్నా, యాక్సెప్ట్ చేశారు. బట్ ఇది ఆయన వ్యక్తిగత అభిప్రాయం నేను అనుకుంటున్నాను, పార్టీ అభిప్రాయం అనుకోను. ఎందుకు అనుకోనంటే పార్టీ అభిప్రాయం అంటే ఈ రోజైనా రేపైనా రికార్డ్స్ ని తొలగించాలి. బాలకృష్ణ గారి తప్పుపడుతూ రికార్డ్స్ ని తొలగించాలి. కనీసం అది రికార్డ్స్ ఉండడం అనేది అసెంబ్లీకి మంచిది కాదు, తొలగించాలి. అది తొలగించలేదు. 2వ అంశం ఏంటంటే ఈ రోజు రోజా గారికి సంబంధించి, రోజా గారి గత వ్యాఖ్యలు నేను సమర్థించలేను కానీ పవన్ కళ్యాణ్ గారి పైన చేసింది ఆమె రాజకీయ విమర్శ, బూతు కాదు, అభ్యంతరకర భాష కాదు. ఆయన చెప్పింది ఆమెను సమర్థించట్లేదు. ఆమె వ్యాఖ్యలు సారాంశాన్ని నేను సమర్థించను, జనసేన వాళ్ళు సమాధానం చెప్పుకోవచ్చు. బట్ ఆమె చేసిన వ్యాఖ్యలు ఏంటి, పవన్ కళ్యాణ్ గారు తనకున్నటువంటి హోదాని తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు. ఇది రాజకీయ విమర్శ కదా, బూత్ ఏముంది అంటూ, అభ్యంతరకర భాష ఏముంది. ఒక రాజకీయ విమర్శ గాది వెంకటేశ్వరరావు గారు చెప్పొచ్చు, యాజ్ ఎ మినిస్టర్ గా మీకన్నా 100 రెట్లు మా పవన్ కళ్యాణ్ గారు బాగా పనిచేస్తున్నారు సమర్థించవచ్చు. రోజా గారు విమర్శించవచ్చు. రోజా గారి మంత్రి పదవిలో చేసినప్పుడు ఆమె సమర్థత అసమర్థత గురించి ఏమైనా ప్రశ్నించచ్చు, తప్పలేదు. ఇది రాజకీయ విమర్శ కదా. మీరు ఓజీ సినిమాకి 1000 రూపాయల టికెట్ తీసుకోవడం కానీ లేదా ఇంకోటి కానీ మీరు అధికారాన్ని దానికి వాడుకుంటున్నారని విమర్శ చేశారు. దాన్ని మనం అభ్యంతరం చెప్పాల్సిన విమర్శను తిప్పికొట్టండి, రోజా గారిని తప్పు పట్టండి. మీరు చేయలేదా, మీరేం చేశారు, అంతేలే. మీరు మంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశారు, మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జబర్దస్త్ యాక్ట్ చేశారా అనేది వాళ్ళు మాట్లాడారు గతంలో కూడా. అన్ని మాట్లాడచ్చు, నేను అన్ని మాట్లాడచ్చు, తప్పు లేదు అంటున్నాను. రాజకీయ విమర్శకి రాజకీయంగా సమాధానం చెప్పుకోండి, ఇది మంచిదే రాజకీయాల్లో. 3వ అంశం కుప్పం ఎమ్మెల్యే, వాళ్ళు పులివెందుల ఎమ్మెల్యే. సమస్య ఏంటంటే ఇప్పుడు సాహెబ్ గారు చెప్పింది కరెక్ట్, ఆయన సభానాయకుడు, శాసన మండలి కాకపోయినా అసెంబ్లీకి సభానాయకుడు ముఖ్యమంత్రి గారు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. పులివెందుల ఎమ్మెల్యే కుప్పం ఎమ్మెల్యే అనడం అనేది ఒక రకమైనటువంటి ఇన్సల్ట్. కుప్పం ఇన్సల్ట్ చేయాలనేటువంటి ఒక దురుద్దేశం, అది ఖచ్చితంగా దురుద్దేశం కాకపోయినా వ్యూహమే అది. ఎందుకు వ్యూహం, మీరు పదే పదే ఆఫ్టర్ ఆల్ పులివెందుల, మన హోంమంత్రి గారు రెగ్యులర్ స్లోగన్ ఏంటి, ఆఫ్టర్ ఆల్ నువ్వు పులివెందుల ఎమ్మెల్యే. ఇది పదం వాడుతున్నారు లేదా, అసెంబ్లీలో వాడట్లేదు, బయట వాడుతున్నారు కదా, అది కరెక్టా? తప్పే. పులివెందులు ఏం కాదు, ఇప్పుడు ఆయన కుటుంబం వాళ్ళు 40-50 సంవత్సరాల నుంచి పులివెందులో ఒక అడ్డా కంచుకోటగా చేసుకున్నారు. 11 మంది శాసనసభ పక్ష నాయకుడు ఆయన. మీరు మాజీ ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో మాజీ ముఖ్యమంత్రి హోదాలు ఏముండవు, శాసనసభ పక్ష నాయకుడు కదా ఆయన. ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యే మీరంటే వాళ్ళు ఆఫ్టర్ ఆల్ కుప్పం ఎమ్మెల్యే అంటారు. ఇప్పుడు ఉదాహరణకు నేను డిబేట్ లో ఉన్నాను, బ్రహ్మనాయుడు గారు మీరు నన్ను గౌరవించి పురుషోత్తం గారు అంటే నేను కూడా బ్రహ్మనాయుడు గారు అంటాను. అంతే కదా, మీరు అయ్యరా చెప్పురా అన్నారు అనుకోండి, ఏమన్నాను నేను? అంతే కదా, మీరు అదే భాష మాట్లాడాలి. నేను భాష కాదు, మళ్ళీ నా ఓపిక మీ కర్మ, నేనేమన్నా తిట్టచ్చు మళ్ళీ. ఎందుకంటే రాని తర్వాత మళ్ళీ రానాల్సిన అవసరం ఏమన్నా అంటారు, మర్యాద ఇచ్చి పుచ్చుకోవాలి, అది ఏ ఫీల్డ్ లో వారైనా ఉండాలి. కాబట్టి పాయింట్ ఏంటంటే మనం ఇప్పుడు మీకు గుర్తుంటే జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఫస్ట్ పరుసు పదజాలం వల్ల ఎప్పుడు వాడారు, కొడాల నాని గారు, వల్లభనేని వంశీ గారు, ముఖ్యంగా కొడాల నాని గారు వాడు వీడు అని ఆ రోజు చంద్రబాబు గారిని అన్న తర్వాత వాళ్ళు ఏం చేశారు, ఇది ఇంకా విరుగుడు, దీనికి ఏం లేదని జరిగి జగన్ చెప్పి మొదలెట్టారు.
ఎందుకు వచ్చింది ఈ దురదృష్టకర పరిస్థితి? మీరు అన్నారు కాబట్టి వాళ్ళు అన్నారు. ఏది కరెక్ట్ అంటే ఏది కరెక్ట్ కాదు, రెండు కరెక్ట్ కాదు. బట్ ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కుప్పం ఎమ్మెల్యే అనే భాష నేను సమర్థించను, బట్ ఆ పరిస్థితి రావడానికి మీరు కూడా కారణం. మీరు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారని చెప్పండి, 11 మంది అని చెప్పండి. ఆఫ్టర్ ఆల్ పులివెందుల మీరు అంటే వాళ్ళు అనుకున్నట్టుంటారు. ఇది వ్యూహం అంటున్నాను. ఈ రోజు ఆయన పులివెందుల మన కడప జిల్లా ఎమ్మెల్సీ వ్యూహాత్మకంగానే మాట్లాడినాడు. ఆయన ఏం తెలియ స్టంగ్ స్లిప్ అయ్యాడు కాదు. సరే, అది పక్కన పెడితే బాలకృష్ణ గారి కామెంట్స్ గురించి చెప్పండి. బాలకృష్ణ గారు చేసిన వ్యాఖ్యలు మాత్రం ఆ పార్టీకి నష్టం అంటున్నాను, ఆ పార్టీకి నష్టం. ఇప్పుడు నేను మిమ్మల్ని, మీరు అనలిస్ట్ కాబట్టి కొన్ని ప్రశ్నలు అడుగుతాను. ఎందుకంటే పార్టీకి సంబంధించిన వాళ్ళని అడిగినా పాపం వాళ్ళు చెప్పాలని ఉన్నా చెప్పలేని పరిస్థితులు వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కాబట్టి, ఇప్పుడు ఇందాక ఒక ఎమ్మెల్సీగా పనిచేసినటువంటి జూపూడి ప్రభాకర్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత దగ్గర వ్యక్తి. రాజశేఖర రెడ్డి గారితో పాటు రాజశేఖర రెడ్డి గారు ఆయన పక్కన కూర్చోబెట్టుకొని రాజకీయం నేర్పించారు జూపూడి గారికి. ఆయన ఇందాక ఏం మాట్లాడారు? బాలకృష్ణ గారిని రాజశేఖర రెడ్డి గారు కాపాడారని మాట్లాడారు కదా, కాల్పుల కేసులో అన్నారు కదా, విన్నాం కదా, మీరు విన్నారు కదా. గతంలో చాలా మంది మాట్లాడారు కదా వైసీపీ వాళ్ళు కూడా, రాజశేఖర రెడ్డి గారు లేకపోతే జైలుకి వెళ్ళేవాడు బాలకృష్ణ గారు అని ఇలా నందమూరి లక్ష్మీభారత గారే మాట్లాడారు చాలా సందర్భాల్లో. అంటే రాజశేఖర రెడ్డి గారు తన ముఖ్యమంత్రి పదవిని ఆ విధంగా దుర్వినియోగం చేశాడా? నిజంగా బాలకృష్ణ గారు నేరం చేస్తే, హత్య చేస్తే ఆయన కాపాడారా? ఒక ముఖ్యమంత్రి హంతకుండా కాపాడా అని అడిగితే ఏం చెప్తారు? ప్రశ్న సమాధానం. మీరు ఈ విషయంలో వీళ్ళు చెప్పడం కాదు, మీరు పాత రికార్డు చూస్తే రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీ శాసనసభలోనే ఈ వ్యాఖ్యలు చేశాడు. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు నువ్వు ప్రతిదాన్ని రాజకీయాలు వాడుకుంటావు, బాలకృష్ణ గారు ఎట్ట జరిగితే నేను ఎట్ట ప్రవర్తించాను అని చెప్తూ ఇంకొక ఎటకారంగా ఉన్నాడు. నువ్వు గారు ఉంటే ఆయన అరెస్ట్ చేసి ఉంటావు అన్నాడు. కాబట్టి పాత రికార్డు చూడండి. ముఖ్యమంత్రి గారి సభలో అనేసిన తర్వాత కింద వాడుకున్నాడు. నేను మళ్ళీ చెప్తున్నా, జూపూడి ప్రభాకర్ సర్టిఫికేట్ బాలకృష్ణ గారు ఖచ్చితంగా గెలిచాడు. ఆయన పట్ల ఆయన మాట తీరు పరుషంగా ఉండొచ్చు, వ్యవహార శైలిలో కొన్ని కాదు, ఆయన సర్టిఫికేట్ ఉందని ఆయన ఒక మాజీ మండల సభ్యుడు అట్లా. నేను బ్రహ్మనాడిని అదే అంటున్నాను. మీరు నన్ను వరే అన్న తర్వాత ఇంకా అదుపులో ఉండదు ఎవరు, ఎవడు బుద్ధి పుట్టాడు ఊడు ఓపిక అంటున్నాను. ఇప్పుడు బాలకృష్ణ గారు ఆ మాట అన్నాడు, ఇంక వీళ్ళు ఓపిక, ఇంకా వీళ్ళు రేపు నుంచి తిడతానే ఉంటారు. అయితే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇంకా వీళ్ళు ఎందుకు వీళ్ళు గుమ్ముంటారా? నువ్వు గతంలో ఏమైంది వీళ్ళు గుమ్ముంటారా? వీళ్ళు కూడా లెక్కలు తీస్తారు కదా, వాళ్ళు కూడా గత లెక్కలు ఉన్నాయి కదా. సో ఇక ఒకరి గుట్టు ఒకరు బయట వేసుకుంటారు. అయితే మీరు చెప్పేది బయట పెట్టుకుంటూ అసలు విషయాలు పక్కకు పోతాయి. అసలు ప్రజలకు కావాల్సినటువంటి విషయాలు, రాష్ట్ర సమస్యలు ఇవన్నీ గాలికి వదిలేస్తారు. ఇప్పుడు గాది వెంకటేశ్వర గారు పార్టీల్లో అయిన కూడా ఒక రకంగా దాటి ఎమోషనల్ గా ఎందుకు మాట్లాడంటే ఇది దీని గురించి ఇంక రేపు నుంచి జరిగేది అదే కదా. ఇప్పుడు వాళ్ళు గతాన్ని వీళ్ళు దవుతారు, వీళ్ళు గతాన్ని వాళ్ళు దవుతారు. దీనివల్ల రాష్ట్రానికి ఏమైనా దమ్మిడి ప్రయోజనం ఉందా? ఏమీ లేదు. అది బాధాకరమైన విషయం. అదే గాది వెంకటేశ్వరరావు గారు చెప్పారు. రైట్, వన్ కంక్లూజన్ తీసుకుందామండి సాహిబ్ గారు. సో ఇప్పుడు ఇందాక నేను అడిగాను కదా, రాజశేఖర రెడ్డి గారు అంటే నిజంగా బాలకృష్ణ గారిని సేవ్ చేశారని వైసీపీ వాళ్ళు అంటే, మరి ఏ విధంగా మీరు ప్రజలు మీకు ఇచ్చినటువంటి అధికారాన్ని దుర్వినియోగం చేస్తారు అనేది అడిగితే వైసీపీ ఏం సమాధానం చెప్పబోతుంది భవిష్యత్తులో? ఇక్కడ రాజకీయాల్లో చాలా ఉంటాయండి, వ్యూహాలు, ఎత్తుగడలు, మాట్లాడే విధానం, ఇవన్నీ డిఫరెంట్గా ఉంటాయి. ఎలక్షన్ ముందుల బహిరంగ సభలో మాట్లాడే తీరు ఒక విధంగా ఉంటుంది, ప్రెస్ మీట్ దగ్గరికి వచ్చి మాట్లాడే విధానం ఒక విధంగా ఉంటుంది, డిబేట్ లో మాట్లాడే అంశాలు ఒక విధంగా ఉంటాయి, వ్యక్తిగతంగా ఇద్దరు నాయకులు కలిసినప్పుడు మాట్లాడుకునే అంశాలు ఒక విధంగా ఉంటాయి. కానీ ఇప్పుడు అసెంబ్లీ సెషన్ లో కావచ్చు, మండలిలో కావచ్చు, మాట్లాడేది ఏంటంటే హుందాతనంగా ఉండాలి. ప్రజలు ఆ భాషని వాడుక పదాలతో ఎస్ చాలా మంచిగా మాట్లాడారు, ప్రజా సమస్యల మీద మాట్లాడారు అనేటట్టే ఉండాలి. ఎవరైనా కానీ రాజకీయాల్లో అదే కోరుకుంటారు, బయట ప్రజలు కూడా అదే కోరుకుంటారు. మీరు గతంలో ఏదో వైఎస్ఆర్ గారు బాలకృష్ణ గారిని సేవ్ చేశారు, ఇవన్నీ ఒక అభూత కల్పన మాట్లాడుతూ ఉన్నారు. అభూత కల్పన గతంలో రాజశేఖర రెడ్డి గారు బాలకృష్ణ గారిని జైలుకి వెళ్ళకుండా కాపాడారని వైసీపీ వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్న అభూత కల్పనేనా? అభూత కల్పనే ఖచ్చితంగా. ఖచ్చితంగా ఏదైనా ఉంటే ఖచ్చితంగా అరెస్ట్ చేసేవాళ్ళు. అన్ని అభూత కల్పన. మరి ఇందాక మీరు ఎందుకు గట్టిగా సమాధానం చెప్పలేదు? ఆయన అడిగారు కదా, జూపూడి ప్రభాకర్ గారు వాచ్మెన్ కూడా చంపేశారని, దానికి మీరు ఎందుకు చెప్పలేదు సమాధానం? మీరు కండిషన్ జూపూడి ప్రభాకర్ గారు మీరు కండిషన్ లో లేరని చెప్పే కదా, ఆయనే అన్కండిషన్ గా మాట్లాడారు. అది కూడా అన్నా, నేను ఫస్ట్ మాట్లాడేటప్పుడు ఏదన్నా నువ్వు 2 అంశాలండి. గతంలో జరిగినటువంటి విషయాలు నువ్వో నేను జూపూడి ప్రభాకర్ గారు ఆ సమస్య ఉన్నప్పుడు లేరు. ఎవరికి కూడా ఇష్టం వచ్చినట్టు చెప్పుకుంటా ఉంటారు, ఎవరికి కూడా ఇష్టం వచ్చినట్టు అనుకూలంగా మాట్లాడుకుంటా ఉంటారు. ఎప్పుడు కూడా వాస్తవాలు జరిగే వేరుగా ఉంటాయి, రాజకీయాల్లో వేరుగా ఉంటాయి. ఎవరైనా కానీ చూడండి, గతంలో కూడా మీరు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విజయవాడలో ఒక రెస్టారెంట్ మీద ఇష్యూ అయితే
అక్కడ ఉన్నటువంటి ఆ రోజు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేని చంద్రబాబు గారు కాపాడారని చెప్పి పుకార్లు పుట్టిలేదా? అలాగే ఉంటాయి, చట్టాలకు లోబడి ఉంటాయి. అంతేగాని ఊరకేదో ఇక్కడికి వచ్చి కూర్చొని మాట్లాడుకుంటే సరిపోదు కదా. వాస్తవాలు ఏంది, వాస్తవాల దగ్గరగా ఉండాలి. ఏం జరిగిందో ఏందో తెలియకుండా ఊరకు మాట్లాడుకుంటే ఎట్లా? కాబట్టి నేను ఏమంటానంటే ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి వ్యక్తులు గౌరవంగా ఉండాలి, ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి, చట్టాలు న్యాయాలు ధర్మాలు అన్ని సమానంగా ఆదరించేటట్టు ఉండాలి. మనం కొన్ని వ్యాఖ్యలు, ఇప్పుడు బాలకృష్ణ గారు ఉన్నారు, ఆయన గురించి మనకు తెలుసు, కొంచెం దూకుడుగా ఉంటారు. ఎవరన్నా గానీ అభిమానికి ఏదైనా బాధపడితే గట్టిగా వాడి దగ్గర తీసుకుని వాటేసుకుంటారు. ఎవరైనా అభిమాని తోసుకుంటా మీద పడితే తక్కువ చెంప మీద కొడతారు. అదే ఎవరు కాదు, తక్కువ చెంప మీద కొట్టడాన్ని అభిమానులు కూడా మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేస్తున్నారా? ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే నేను ఒక రోజు ఉన్నానండి, బాలకృష్ణ గారు వెళ్తున్నారు, పార్టీ ఆఫీస్కి వచ్చారు, అందరు దూరంగా నుంచున్నారు, రాణి దగ్గరికి అని చెప్పి అందరితో ఫోటోలు దిగారు. ఒక అతను వచ్చాడు వాళ్ళలో, సార్ మా నాన్నగారికి ఆరోగ్యం బాగొట్టలేదండి, క్యాన్సర్ అన్నారంటే నువ్వు ఇప్పుడు దాకా ఎందుకు చెప్పలా, నాకు జస్ట్ ఒక మెసేజ్ పెడితే వచ్చి అతను నేను రెస్పాండ్ అయ్యేవాడిని కదా, తీసుకురా మీ నాన్నగారిని బస్ తరకలో చేర్చని చెప్పి. వేరే అతను అన్నాడు, సార్ అతను తీసుకెళ్తానికి డబ్బులు లేవంటే పక్కకు పిచ్చి పిఏ చేత 5,000 ఇప్పించాడండి. అవన్నీ బయటికి రావు కదా. అంటే ఇక్కడ ఒకటి, బాలకృష్ణ గారు సహాయం చేయటంలో రెస్పాండ్ అవటంలో 100% ముందుంటారు. అసలు అందులో నో డౌట్. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కి ఆయన సేవలో లక్షల మంది ప్రాణాలను కాపాడినటువంటి ఆ వైనం, దాన్ని మనం అభినందించాలి. సరే, కొంతమంది కొన్ని క్షణిక ఆవేశాల్లో ఎదుటి వ్యక్తులను కొడుతుంటారు, తిడుతుంటారు. ఇప్పుడు అందరికీ అన్ని రకాల మనస్తత్వం ఉండదు కదా. ఇప్పుడు నేను 100 మాటలు మిమ్మల్ని అన్నా మీరు నన్నేమో అనే మనస్తత్వం ఉండిపోవచ్చు. ఏమనకపోయినా గాదే గారు నా మీద ఫైర్ అవ్వచ్చు. ఎవరి ఒపీనియన్ వారిది, ఎవరి మెంటాలిటీ వారిది. ఆయన అయితే సహాయం చేయడంలో బాలకృష్ణ గారిని ఎవరు కూడా తప్పు పట్టకూడదు. బ్రహ్మనాయుడు గారు ఇక్కడ ఇంకోటి కూడా ఉంది, బాలకృష్ణ గారి వెనకాల బౌన్సర్లు ఎప్పుడైనా చూసారు మీరు? లేదు లేదు. ఇది వ్యాలిడ్ పాయింట్. ఆయనే బౌన్సర్లు ఉండరు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారైనా, చిరంజీవి గారైనా, జగన్మోహన్ రెడ్డి గారైనా, లోకేష్ గారైనా, వీళ్ళ మీదకి జనాలు విపరీతంగా మీద పడిపోతుంటారు. ఒక్కొక్కరికి 50 మంది బౌన్సర్లు. ఎందుకంటే ఈ మీద పడి తొక్కిస్తాడైతే ఎవరికేమైతే, కానీ బాలకృష్ణ గారి మీద పడే ధైర్యం లేదు. ఆయన అలా చూశాడంటే చాలు, మీద పడి కూడా వెనక్కి వెళ్ళిపోతాడు. నేనేమంటానంటే, నిన్న ఎయిర్పోర్ట్ లో దిగి వస్తా పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారు. బాలయ్య బాబు అని పెద్ద కేకేయంగానే వాళ్ళ దగ్గరికి పిలిచి, రాండి ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, ఏంటి, మీరు మీ పిల్లలు ఎలా ఉన్నారని చెప్పి వాళ్ళతో ఫోటోలు దిగారు. అంటే బాలయ్య గారి మనస్తత్వం. ఎగ్జాక్ట్లీ. సమయం లేదు సాహెబ్ గారు, ఒక్కొక్కరు 1 వర్డ్ కంక్లూజన్ తీసుకుంటాను. గాదే గారు 1 వర్డ్ కంక్లూజన్ ప్లీజ్. అండి ఏం కోరుకున్నా వాళ్ళు చెప్పినారు, 2 words లో చెప్పినా నేను ఒకటే చెప్పేది. ఎప్పుడైనా కానీ మనం ఒక రెస్పాన్సిబిలిటీ పొజిషన్ లో ఉన్నప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీ ఉండాలి. నలుగురు మనల్ని ఆదర్శం తీసుకోవాలి అనేది నేను చెప్పదలుచుకుంటాను. ఎప్పుడైనా సరే ఇప్పుడు ప్రజాసేవ చేస్తా వచ్చినప్పుడు ప్రజాసేవ చేద్దాం. దాంట్లో మనం తిట్టుకోవడాలు కొట్టుకోవడాలు కాదు కదా. అల్టిమేట్ గా మన యొక్క ఆలోచన దేంతో వచ్చామో దాంతో వెళ్తే బాగుంటది అనేది నేను ఎప్పుడు కూడా కోరుకునేది. అదే విభిన్నమైన పార్టీల్లో ఉంటాం, పార్టీలో ఉన్నంత మాత్రాన తిట్టుకోవడానికి కాదు కదా. ఇప్పుడు వెనక రాజకీయాలు ఉన్నప్పుడు రాజులే తిట్టుకుని ఉంటారు నాకు తెలిసి. ఏదైనా యుద్ధం వస్తే ఆ యుద్ధం వరకే కానీ, లేకపోతే వాళ్ళు కూడా రాజరికంలో కూడా ప్రేమించుకునే సందర్భాలు ఉన్నాయి. అలాంటిది వాళ్ళ ప్రజాస్వామ్యంలో ఉన్న పార్టీల్లో ఇంత అవసరం లేదంటాను. మీకు అవకాశం ఉంటే మీరు సేవ చేయండి, మాకు అవకాశం ఉంటే మేము చేద్దాం. మీరు ఏమైనా తప్పులు చేస్తే మేము ఎత్తి చూపించినప్పుడు దాన్ని సరి చేయండి. అట్లా మేము తప్పు చేస్తుంటే మీరు ఎత్తి చూపించినప్పుడు మేము సరి చేస్తాం. ఈ భావన అనేది పోయి ఇదేదో యుద్ధ వాతావరణం తీసుకొస్తున్నారు చూడండి, ఇది కరెక్ట్ కాదు, ఇది మారాలి. ఓ పక్కన ఏదో మనం టెక్నాలజీ పెరుగుతుంది, మనుషులు విపరీతంగా పెరిగిపోతున్నాము, చాలా మార్పులు వస్తాయి అంటున్నాం, కానీ మనకు వెనకపోతే మనకు మించి వెనకాళ్ళ బాగున్నారు కదా. 10 మందిని ప్రేమించేవాళ్ళు, ఇంటికి వస్తే మంచి అన్నం పెట్టేవాళ్ళు, ఇవాళ అది పోతుంది కదా. అది పోకూడదని నేను కోరుకునేది. రైట్. పురుషోత్తమ్ రెడ్డి గారు, సో ఇప్పుడు ఈ మాటల వేడి అంతటితో ఆగుతుందా, లేకపోతే ఇది చిలికి గాలిమాల మారి రేపటి నుంచి ఇక వైసీపీ నుంచి ఒక్కొక్క మాజీ ఎమ్మెల్యే బయటకు వచ్చి యుద్ధం చేస్తారా? అంబటి రాంబాబు గారు ప్రస్తుతం ఇండియాలో లేరు, సో ఆయన అబ్రాడ్లో ఉన్నారు. బహుశా ఆయన ఉన్నట్టయితే ఈరోజు ఒక్కొక్కరికి మామూలుగా ఉండేది కదా, సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టేవాళ్ళు. ఇక రేపటి నుంచి పేరు నాని గారు, అంబటి రాంబాబు గారు ఒక్కొక్కరు ప్రెస్ మీట్లతో దడదడలాడిచ్చే పరిస్థితులు కనబడుతున్నాయి. మీరు మీట్లో ఉన్నారండి. అవసరం లేదు బ్రహ్మనాయుడు గారు. నేను చెప్పేది ఏంటంటే, ఒక నిమిషం, నేను చెప్పేది ఏంటంటే బ్రహ్మనాయుడు గారు అంత అవసరం లేదు. ఇప్పుడు ఇది నేను ఎందుకని చెప్పింది, ఇవాళ సహజమైనటువంటి తిట్టుకోవడం అనేది వదిలేస్తే ఏం లేదు. ఒకసారి తొందరపడ్డాడేమో అనే భావన మళ్ళా కలిగితే రిగ్రెట్ చేసుకుంటే వాళ్ళే. ఓకే, నేను తిట్టాను, నువ్వు 10 మందిని కూర్చోబెట్టి తిట్టి
మళ్ళీ ఆ 10 మంది తిట్టారని మేము 10 మందిని ప్రెస్ మీట్ పెడితే కంటిన్యూ అవుతుంది. అది పోవాలన్నా అనేది. ఓకే, పురుషోత్తమ్ రెడ్డి గారు. బ్రహ్మనాయుడు గారు, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, వైసీపీ, జనసేనల మధ్య రాజకీయ ప్రత్యర్థి స్థానంలో రాజకీయ శత్రుత్వంగా మారిపోయారు. ఈ శత్రుత్వ భావజాలం పోయేంత వరకు ఆంధ్రప్రదేశ్లో ఈ భావదారిద్ర్యం ఇట్లే ఉంటుంది. శత్రుత్వం కాదు, వైరి పక్షాలు రాజకీయ ప్రత్యర్థులుగానే మిగలాలి. ఆ స్థానంలో శత్రుత్వంగా మారిపోవడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. మొదటి పాయింట్. నేను అధికార పార్టీకి చెప్పదలుచుకుంది, ఎప్పుడు కూడా అధికార పార్టీ మరింత హుందాగా ఉండాలి. అంటే ప్రతిపక్షం బాగుందా అనే పాయింట్ కాదు ఇక్కడ. ఎందుకంటే ఈ రోజు అసెంబ్లీలో మీరు ఫస్ట్ వ్యాలిడ్ పాయింట్ అడిగారు, ఎవరిని, సాహెబ్ గారిని కూడా. అసలు ఈరోజు ప్రతిపక్షం లేదు అసెంబ్లీలో. కాబట్టి అసెంబ్లీలో ఏదైనా జరగరాని జరిగితే మొత్తం మిమ్మల్ని చెప్తారు. కనీసం ప్రతిపక్షం రెచ్చగొడితే అన్నా వాళ్ళ మీద నెట్టచ్చు. వాళ్ళు ఆ విధంగా మమ్మల్ని మాట్లాడే విధంగా చేశారా అనొచ్చు, కానీ అందరూ వీళ్ళే కదా. అవకాశం కూడా లేదు. అదొకటి జాగ్రత్త తీసుకోవాలి. మీరు గుర్తుంటే మళ్ళీ పాత విషయం చెప్తాను. కొడాలి నాని అభ్యంతరకర భాష వాడాడు, వల్లభనేని వంశీ వాడాడు, తెలుగుదేశం పార్టీలో కూడా వాడారు. కానీ తెలుగుదేశం వాళ్ళు ఒక రకంగా ప్రజలు చూశారు, వైసీపీ ఎందుకు వాళ్ళ మంత్రులుగా ఉండే వాళ్ళ పట్ల ప్రజలు ఒక రకంగా చూస్తారు, అపోజిషన్ లో ఉండే వాళ్ళ పట్ల తిట్టను కూడా విమర్శగా చూస్తారు. అధికార పార్టీ వాళ్ళు బాధ్యతగా ఉండాలని చూస్తారు. రివర్స్ అయింది. ఆ రోజు మీరు ప్రతిపక్షం కాబట్టి కొంచెం అటు పర్వాలేదు. కాబట్టి అధికార పార్టీ జాగ్రత్తగా ఉండాలి, ప్రతిపక్షం కూడా నేనంటుంది ఇది 2 రోజులు అయిపోతుంది అనుకుంటా. అదేం పెద్ద కాదు, కానీ మీడియా ఏమైనా కొంచెం లేపితే ఇంకొక 4 రోజులు జరుగుతుంది. మొత్తం 2 రోజులు పరిష్కారం అవుతుంది, భవిష్యత్తులో మారాలి. చూద్దాం ఏం జరుగుతుందో. ధన్యవాదాలండి. చర్చలో పాల్గొందుకు గాదే వెంకటేశ్వర గారు, ఎస్పీ సాహెబ్ గారు, పురుషోత్తమ్ రెడ్డి గారు, జూపూడి ప్రభాకర్ గారు, అందరికీ పేరు ధన్యవాదాలు. మరి ఇది ఇవాళ పవర్ డిబేట్. చూస్తూనే ఉండండి 99 టీవీ.